ఈ కేసులో 2010లో ఈ కేసు ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. ఈ కేసులో జడ్జిమెంటు ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. 2010లో ఈ కేసు బుక్ అయితే 2024లో జడ్జిమెంట్ వచ్చింది. మా కృష్ణన్న ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడంటే 2022లో ఇంప్లీడ్ అయ్యాడు. అంటే ఎన్నేళ్ళ తర్వాత? 12 ఏళ్ళ తర్వాత. అయితే 2004లో ఈవి చిన్నయ్య కేసు జడ్జిమెంట్ కొట్టుడు పోతే మరెందుకు రివ్యూ పిటిషన్ వేయలే? పంజాబ్ కేసు దాకా ఎందుకు ఆగిండు? పంజాబ్ కేసులో ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు? సొంతగా ఈ 2004 కేసులో ఎందుకు నువ్వు రివ్యూ పిటిషన్ వేయలే? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మాదిగలకు అన్యాయం జరిగిందని నీకు చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు ఇంతవరకు కూడా కేసు చేయలేదు? 2022లో ఈ పంజాబ్ కేసులో మాత్రమే ఎందుకు ఇంప్లీడ్ అయినావు? అది కూడా 12 ఏళ్ళ తర్వాత. ఆ కేసు స్టార్ట్ అయ్యి 2010లో స్టార్ట్ అయితే నువ్వు 2022లో ఇంప్లీడ్ అయినావు దాంట్లో. అంటే ఏ కారణం చేత ఇంప్లీడ్ అయినావు? రెండవది. మూడో ప్రశ్న, అసలు ఎస్టీల వలన ఈ కేసులో పిటిషన్ వేశారా? ఎవరైనా పిటిషనర్గా ఉన్నారా? సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు ఇక్కడ ఉన్నారు. ఈ కేసులో ఎవరైనా ఎస్టీలు ఉన్నారా? మరి లేనప్పుడు ఎస్టీలను కూడా ఇంక్లూడ్ చేస్తే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చినావు? దీని కాన్స్పరెన్సీ ఏంది అంటున్నా నేను. వాట్ ఈస్ ద కాన్స్పరెన్సీ బిహైండ్ ఇట్? వెదర్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఇంక్లూడెడ్, వెదర్ బీజేపీ సపోర్టెడ్, అది జడ్జిమెంట్ ఎట్లయితుంది? నాకు బీజేపీ, నాకు వీళ్ళు సహకారం చేశారు, వాళ్ళు సహకారం చేశారు, సుప్రీంకోర్టులో ఇది చేశారు, అది చేశారు అంటే నువ్వు బీజేపీతో మానిపులేట్ అయ్యి, ఆర్ఎస్ఎస్తో మానిపులేట్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇప్పించినావా? అంటే సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ డైరెక్షన్లో జడ్జిమెంట్ ఇచ్చిందా, లేక రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇచ్చిందా? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇస్తే జడ్జిమెంటు నీకు క్రిమిలేయర్ అనే అంశం ఎందుకు వస్తుంది? మీరు ఇప్పటిదాకా క్రిమిలేయర్ ఓన్లీ డైరెక్షన్ అన్నారు కదా సార్ ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్లు అన్నాడు కదా, అది డైరెక్షన్ ఎట్లయితుంది? మెజార్టీ 4 మెంబర్స్. నేను ఒకసారి జడ్జిమెంట్ మొత్తం కాదు, సతీచంద్ర మిశ్రా శర్మది మాత్రమే మీకు చదువు వినిపిస్తా, ఎందుకంటే క్లారిటీ కోసం. I had the privilege of reading the lucid and detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, Chief Justice of India, and Honorable Justice B.R. Gawai, respectively. I am fully agreed with the both opinions to the extent the validity of subclassification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving subclassification by the state must be supported empirical data. That ought underscore the more disadvantaged status of subgroup to which preferential treatment is sought to be provided vis-a-vis the constitutional caste as a whole. అని చెప్తూ ఇంకొక 2 లైన్లు ఉన్నది, 2-3 లైన్లు మీకు ఇచ్చిన బుక్లో లాస్ట్ పేజ్లో ఉందండి, సతీష్ చంద్ర శర్మ గారి ఒక జడ్జిమెంట్. హవెవర్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ది క్రిమిలేయర్ ప్రిన్సిపల్, ఈ పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. హవెవర్ ది క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ది క్రిమిలేయర్ ప్రిన్సిపల్ టు షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ఐ ఫైండ్ మై సెల్ఫ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ద వ్యూ ఎక్స్ప్రెస్డ్ బై ద జస్టిస్ గవాయ్. For the full realization, full wording చూడండి, wording sir, PLV sir, just use listen here. I find myself in agreement with the view expressed by Justice Gawai for the full realization of substantive equality. What do you mean by the substantive equality? What do you mean by the substantive equality? Substantive equality అంటే ఇన్ టోటల్ 80% ఎవరైతే వెనుకబడ్డారో ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా, ఇంటర్సే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమిలేయర్ qua షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్ట్ అంటే తప్పకుండా టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్. ఇది తప్పకుండా
అనుసరించాల్సిన విధానము స్టేటు తప్పకుండా అనుసరించాల్సిన క్రైటీరియా క్రిమిలేయర్. ఇది జడ్జిమెంట్. మరి క్రిమిలేయర్ లేదు, పుట్టి డైరెక్షనే, అది ఒక సూచన మాత్రం, ఇన్సిడెంటల్లీ హ్యాపెన్స్ అంటే అరే కాన్స్టిట్యూషనల్ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమిలేయర్ని ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ కంటే గొప్పలా ఈయన గవాయ్, ఈ చంద్రచూడ్ లేదంటే ఈ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన 7 జడ్జిలు రాజ్యాంగ నిర్మాణ సభ అంటే గొప్పలా వాళ్ళు, బాబాసాహెబ్ కంటే గొప్పలా వాళ్ళు. ఇవాళ మీరు ఇంద్రశాని కేసు రిజర్వేషన్ అంశంలో చాలా స్పష్టమైన కేసు. 9 మంది జడ్జిలు ఇచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 కాదు, 9 మంది జడ్జెస్. ఆ 9 మంది జడ్జెస్లో క్రిమిలేయర్ బీసీలకు కూడా వర్తించదని చెప్పింది, బీసీలకు కూడా వర్తించదని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తిస్తుంది ఇది? నీ మైనార్టీ జడ్జిమెంట్ ఎట్లా వర్తిస్తుంది? 7 మెంబర్స్ 6 కదా అనుకూలంగా ఇచ్చారు, ఒకరు వ్యతిరేకించారు కదా. నువ్వు 6 గొప్పలా 9 మంది గొప్పలా? ఎక్కువ వాళ్ళది మెజార్టీ అవుతుందా, నీది మెజార్టీ అవుతుందా? అట్లే అంతే ఇదిగా. సో ఇవాళ నెక్స్ట్ క్రిమిలేయర్ అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు. ఇవాళ వీళ్ళు 6 మాత్రం ఒప్పుకుంటే అది చట్టం అవుతుందట. దాన్ని రాష్ట్రాలు మ్యాండేటరీ కూడా చేయమని చెప్పలేము. మళ్ళీ వీళ్ళు మ్యాండేటరీగా చేయండి అని చెప్పింది ఏమన్నా? ఒక సూచన టైపులో మాత్రమే చెప్పింది, ఇది డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. అరే ఆయలే సార్ ఒక మంచి ప్రశ్న వేశాడు, అద్భుతమైన ప్రశ్న, నేను దాన్ని అభినందిస్తున్నా. ఏంటది? మరి సెంట్రల్లో సంగతి ఏంది, యూపీఎస్సీ సంగతి ఏంది? ఓకే, స్టేట్ సంగతి ఓకే, ఈ డైరెక్షన్ ఓకే, వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? మరెందుకు మీరు చెప్పలేదు? ఏం డైరెక్షన్లో ఎందుకు ఇవ్వలేదు మీరు? నిజంగా మీరు న్యాయమూర్తులే అయితే, మీకు న్యాయం చేయాలనే కోరిక మాకు ఉంటే, మా పట్ల అంత ప్రేమ మీకుంటే, మా జస్టిస్ గవాయ్ మా దళితుడే అయితే మరి మాకు సెంట్రల్ గవర్నమెంట్లో వాటా వద్దా సార్? ఆనరబుల్ జస్టిస్ గవాయ్ సాబ్, కెన్ వీ కాంట్ గెట్ as a right to get a opportunity in the central government? Huge opportunities are there in central government. లక్షల జాబులు రైల్వేస్లో ఉంటాయి, ఎల్ఐసిలో ఉంటాయి, చాలా లక్షలాది జాబుల్లో ఉంటున్న, కోట్లాది జాబులు ఉంటున్న ఆ కేంద్రంలో అయితే మనకు వాటా వద్దట. కానీ రాష్ట్రాలు మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తే ఎంత మేరకు చట్టబద్ధత ఉన్నది సార్? మీరు పార్లమెంట్కి ఎందుకు డైరెక్షన్ ఇవ్వలేదు సార్? మా నాయకుడు 30 ఏళ్ళుగా చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అన్నోడు పార్లమెంటులో ఎందుకు చట్టం తేలే సార్? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా పార్లమెంట్లో చట్టం ఎందుకు చేయలేదు సార్? మీరు ఎందుకు డైరెక్షన్ అడగలేదు సార్? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు కాదా? ఇవన్నీ కూడా దళిత సమాజం అడగాల్సిన ప్రశ్నలు కాదా? ఇక చివరిగా నేను ఇది ఎట్లా పరిష్కారం కావాలని కూడా చెప్పి నేను ముగిస్తా. ఒక 2 మినిట్స్లో ఎట్లా పరిష్కారం కావాలి నేను ఒకటే చెప్పాను. 371D ప్రకారంగా ఎట్లాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇది పరిష్కరించుకోవచ్చు. ఒకటి, ఎందుకంటే రాజ్యాంగంలో 73 నుండి అమలవుతుంది, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా. ఇవాళ ప్రెసిడెన్షియల్ 371D అనే ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది మనకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది రాష్ట్రాలుగా విభజన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యనే, 2 తెలుగు రాష్ట్రాల సమస్య. ఇప్పుడు 371D స్టిల్ లైవ్లో ఉంది, ఆ ఆర్టికల్ స్టిల్ లైవ్లో ఉంది. ఇవాళ రాష్ట్రాల విభజన, ఉద్యోగుల విభజన, అలాగే నీటి పంపకాల విభజన, అట్లాగే 7th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాల విభజన అన్నీ జరుగుతున్నప్పుడు మాది ఎందుకు జరగదంటున్నా? మా మాలమాదిగల సమస్య, మా ఉపకులాల సమస్య ఇది ఎందుకు జరగదంటున్నా? ఎందుకు దాంట్లో పరిష్కారం లభించదు అంటున్నా? మీరెందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆయన వర్గీకరణ మొత్తం ఫౌండర్ అయినా, ఆయన మొత్తానికి నయా మనువేనా, ఈయన ఉద్యమంలో ఉన్నవాడైనా? అవునా? మావాడు చెప్పింది అదే కదా, వర్గీకరణ ఉద్యమంలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. నేను అంటలేను, ఎవరినంటానా? ఖర్గేనంటానా? నేను ఎవరినంటానా? కేసీ వేణుగోపాల్ అంటానా? మరి ఉన్నవాడువే కదా, నువ్వు ఆడింగ్ చేసి తెత్తానువే కదా, ఎందుకు తెలియ? నేను ఎవడొద్దు అన్నాడు? మా వాళ్ళు వచ్చారు, మీరు ఎవరన్నా మీరు ఆడింగ్ చేసి ఎవరితో అన్నారు ఎవరన్నా? మరి అన్నప్పుడు తెత్తానోడు తేనోడు నువ్వు యుద్ధం ఎవరి మీద చేయాలి? తెత్తాని మీద తేనోడి మీద చేయి, అంతేగాని మాలలో అయిందే టార్గెట్ చేయడము. ఏమన్నా మా ముఖ్యమంత్రులు, తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మాలలు?
మరి ఇవాళ వీళ్ళిద్దరూ 371D ప్రకారంగా ఈ సమస్యను చిన్నగా పరిష్కరించవచ్చు. ఏ లీగల్ సమస్య రాదు. ఈవెన్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఫాలో కావాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, దీనికి 371 సంబంధమే లేదు, సంబంధమే లేదు. ఇది కేవలం ప్రాంతీయ సమస్యనే మేజర్గా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇది ప్రాంతీయ సమస్యనే మేజర్గా. మాది కానీ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐపీఎస్ ఆఫీసరే ఉన్నాడండి ఇప్పుడు దాకా. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారండి అన్న చెప్పండి మీరు. మాదిగల నుండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, అది కూడా పాతోళ్ళే. ఒకళ్ళు మొన్న వచ్చిండు కావచ్చు, ఒక ఆయన వచ్చిండు కావచ్చు, ఒకరే ఇద్దరు. కానీ ఆంధ్రప్రదేశ్ పోండి, మాదిగలు ఎంతమంది ఉంటారు? ఐఏఎస్లు మాదిగలు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు కదా. ఇవాళ దానకిషోర్ ఎవరండి? రాహుల్ బొజ్జా ఎవరండి? ఇంకా ఎవరన్నా చూడు. మొత్తం మనకి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్లో చూడండి ఎంతమంది ఉన్నారు. అరే దాంట్లో ఏమన్నా ఒక తెలంగాణ ఉన్నాడా? అరే లేం భయ్, మేము ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళము. మా ఐలే సార్ తెలుస్తుంది, ఇంకా మాది ఉర్దూ మీడియము. మేము తొల పరిశ్రమలో మాది మేము పోయినాము. మేము చదువుకోలే. మా అయ్య